తల్లి బంగారు తల్లి కార్తీక దీపాలు ఆఖరి అయిపోయింది కదా. ఇందాకనే వచ్చింది, నేనే కేకెళ్ళి దీపాలు అన్నీ ఉండగానే వచ్చేసింది. బ్రాహ్మలు వచ్చారు, బ్రాహ్మలు వెళ్ళాక ఇది వచ్చేసింది. రా దీపాలు ఉండగానే వచ్చావు కదా, పోతున్నాను రా. తాగు పాలు, స్వచ్ఛమైన పాలు దా తాగు. అది తాజా పాలు అయ్యి నిన్నటి పాలు. తాజా పాలు కూడా కొద్దిగా పోస్తానే, మరి శివుడికి పోసినట్టు అన్నమాట. నీకు పోస్తే శివుడికి పోసినట్టే. తాగు, చక్కగా మంచి పాలు పోసాను, తాగు. అది కార్తీక దామోర దీపాలు అయిపోయినాయమ్మా. కాశీ విశ్వేశ్వరుడి పూజలు అయిపోయినాయమ్మా. కాళభైరవి పూజ కూడా అయిపోయిందమ్మా. మామూలుగా వస్తుంది, వచ్చినప్పుడు ఇంట్లో అన్నాలు మా పిల్లలు ఎక్కువ వండినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్నే కేకేసి పెడతాను. ఆవులకి బియ్యముని, కుక్కకేమో అదే కాళభైరవికి అన్నం పెడతాను అనమాట. ఇది మా రోజు జరిగే కార్యక్రమాలే. కానీ కార్తీక మాసం అంతా పెట్టేశాను. మోక్షం వస్తుంది, ఇంకా వెలుగుతుంది. మా వాళ్ళు వస్తారు, అంత నూనె వేసాను ఇప్పుడే. మా లక్ష్మిని ఇద్దరు దండం పెట్టుకుంటారు, మేడు లక్ష్మిని. మోక్షానికి వెళ్ళిపోతాను. ఏంటంటే పోలేమ్మ కథ చదివాను. పోలమ్మ కథ 3 రకాలుగా చెబుతున్నారు. నలుగురు కొడుకు రోజు దీపాలు పెడతారని. పోలమ్మ ఒక్కరోజే చేసిందండి నిష్టగా, ఎవరు గొడవ లేకుండా దుర్గా ఎవరు గొడవ లేకుండా ఏ ఆత్మ ఒక్కరోజే చేసింది, మోక్షానికి బొందుతో వెళ్ళింది. వీళ్ళ అత్తగారులు కోడళ్ళు అందరూ బాగానే పెట్టాడులే. కాళభైరవా వెళ్ళిపోతున్నావా? తిన్నంగా వెళ్ళిపో అమ్మ, తాగేసావు కదా. నై తిన్నంగా లైడు తిన్నంగా వెళ్ళిపోమన్నాను, ఆగొద్దన్నాను. వెళ్ళు, ఇంకా పెడుతున్నా. తిన్నంగా వెళ్ళిపో బయటికి, ఇంకెక్కడా ఆక్కో. అది ఎంత మాట ఏంటుంది అనుకున్నా. దండం పెట్టుకున్నారా? మోక్షం వచ్చేది, మోక్షానికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోదాం. ఒక్కరోజు చేసింది ఎవరో పోలమ్మ, ఒక్కరోజే కవం రాసి ఒక్కరోజు చేసింది, నిష్టగా చేసింది. అత్తగారులని 4 కోడళ్ళని వెళ్ళి అక్కడ పోలి ఏం చేస్తుందో, పడుకుందో లేదో, ఇచ్చేస్తుందో దీన్ని తిట్టుకుంటా దీపాలు ఇట్టి అందరినీ మేము గొప్పగా చేసేస్తున్నాం, నేను ఎంతో గొప్పదాన్ని, నేను గొప్ప పూజ చేసేస్తున్నాను అన్నారు. వాళ్ళకి ఎంత వదిలేసారు, దాన్ని తీసుకుపోయారు. అది స్వచ్ఛమైన పూజ చేయాలి, చేస్తే లేదు మానే. ఎవరు కూడా పెడతాను ఉండి ప్రసాదం పెడతాను. మా మేడి లక్ష్మికి ప్రసాదం పెడతాను. ఆ దీపాలకు దండం పెట్టుకోండి, ఉంటాను. ఈ కార్తీక మాసం ఆఖరి అయిపోయింది కదా, ఇంకా ఈడేలు ఉండవు, ఏమి ఉండవు అన్నట్టు.